బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాజాగా సోము వీర్రాజు పేరు పరిశీలనలోకి వచ్చింది. 2-3 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ముందుగా మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అధిష్టానం అవకాశం ఇచ్చినా ఆయన ఆసక్తిగా లేకపోవడంతో అనూహ్యంగా సోము వీర్రాజు పేరు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కన్నా పేరుపై అభ్యర్థనలు రావడంతో తుది పరిశీలనలో సోము వీర్రాజు పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, ముందుగా మాణిక్యాలరావు రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని ప్రకటించినప్పటికీ ఎందుకని తాజాగా సోము వీర్రాజు పేరు వార్తల్లోకి వచ్చింది? లలిత, గత కొన్ని రోజుల నుంచి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇటు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా సోము వీర్రాజు, అదేవిధంగా మాణిక్యాలరావు ప్రధానంగా వినపడుతూ వస్తున్నాయి. అయితే మాణిక్యాలరావుకి ఇప్పటికే అధిష్టానం కూడా ఖరారు చేసినట్లు కూడా తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మాణిక్యాలరావు ఆ విషయంపై కూడా ఒక బీజేపీ అధిష్టానానికి తన ఒక స్పష్టమైన ఆదేశాన్ని అయితే జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. మాణిక్యాలరావుకి బీజేపీ అధ్యక్ష పదవిని ఇష్టపూర్వకంగా లేనని చెప్పేసి, అయితే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానానికి తెలియజేయడంతో ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు పేర్ల మీద కసరత్తు జరుగుతూ ఉంది. అయితే బీజేపీ అధిష్టానం మటుకు ఇటు సోము వీర్రాజు పైన ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ నుండి ఇటు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ పార్టీలో చేరిన నేపథ్యంలో అతనిపై బీజేపీ పార్టీలోని కొంతమంది నాయకులు అభ్యర్థనలు ఇవ్వడంతో కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా పూర్తిగా కూడా లేనట్లే తెలుస్తుంది. అయితే సోము వీర్రాజు పేరు మటుకు ప్రధానంగా కనపడుతుంది. అయితే సోము వీర్రాజు కి సంబంధించి ఇప్పటికే చాలా విషయాల్లో తొందరపాటుతనం, అదేవిధంగా కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేయడం అనే విషయంపై కూడా కొంతమంది నాయకులు కూడా బీజేపీ అధిష్టానానికి తీసుకెళ్లారు. ఏదైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కాంట్రవర్షియల్కి, అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తి సోము వీర్రాజు. ఇతను ఇస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు కూడా బీజేపీ అధిష్టానం తెలియజేసినట్లు కూడా ఉంది. అయితే బీజేపీ అధిష్టానం మటుకు సోము వీర్రాజు పేరునే ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆకుల సత్యనారాయణ పేరును కూడా కొద్దిసేపటికి కొన్ని రోజుల నుండి కూడా పరిశీలిస్తున్నప్పటికీ ఇటు ఆకుల సత్యనారాయణ కానీ, అది సోము వీర్రాజు కానీ 2-3 రోజుల్లో బీజేపీ అధిష్టానం ప్రకటించే అవకాశం కనపడుతుంది. లలిత. రైట్, థ్యాంక్ యూ శివ.